కార్తీక పురాణం 23వ అధ్యాయం. శ్రీరంగ క్షేత్రంన పురంజేయుడు ముక్తినొందుట. అగస్త్యుడు మరలా అత్రి మహర్షిని గాంచి, ఓ మునిపుంగవ, విజయమొందిన పురంజేయుడు ఏమి చేయునో వివరింపుమని అడగగా, అత్రి మహాముని ఇట్లు చెప్పిరి. కుంభసంభవ, పురంజేయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావము అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులందరినీ ఓడించి నిరాటంకంగా తన రాజ్యమును ఏలుచుండెను. తన యొక్క విష్ణు భక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతుడు, పవిత్రుడు, సత్యదీక్ష తత్పరుడు, నిత్యాన్నదాత, భక్త ప్రియవాది, తేజోవంతుడు, వేదాంగవేత్తయై ఉండెను. మరియు అనేక శత్రువులను జయించి దశదిశల తన అఖండ కీర్తిని ప్రసరింపచేసెను. శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవా దురంధరుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్వర్గములను కూడా జయించిన వాడై ఉండెను. అన్ని ఏలా అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేసురుడు, సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణించుచుండెను. అయినను తనకు తృప్తి లేదు. ఏ దేశమున, ఏ కాలమున, ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించినా కృతార్థుడనగుదునా అని విచారించుచుండగా, ఒకానొకనాడు, అశరీరవాణి పురంజయ, కార్తీక తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది. దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు. నీవచ్చటికేగి శ్రీరంగనాథస్వామిని అర్చించుము. నీవి సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి పొందుదువు అని పలికెను. అంతటా పురంజయుడు అశరీర వాక్యములను విని రాజభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యమునున్న పుణ్యక్షేత్రములను దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్యనదులలో స్నానం చేయుచు శ్రీరంగమును చేరుకొనెను. అక్కడ కావేరీ నది 2 పాయలై ప్రవహిస్తుండగా మధ్యనున్న శ్రీరంగనాథాలయమున శేషశయంపై పవలించియున్న శ్రీరంగనాథుని గాంచి పరవశముంది చేతులు జోడించి, దామోదర, గోవింద, గోపాల, హరే కృష్ణ, వాసుదేవ, అనంత, అచ్యుత, ముకుంద, పురాణ పురుష, ఋషికేశ, ద్రౌపది మాన సంరక్షక, దీనజన భక్తపోష, ప్రహ్లాద వరద, గరుడధ్వజ, కరివరద, పాహిమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసమంతయు శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారంగా అయోధ్యకు బయలుదేరను. పురంజేయుడు శ్రీరంగనాథ స్వామిని సమక్షమున కార్తీక మాసంలో చేసిన వ్రతముల మహిమను వలన అతని రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతో, పాడి పంటలతో, ధనధాన్యాలతో, ఆరోగ్యాలతో ఉండిరి. అయోధ్య నగరము దృఢతర ప్రాకారములు కలిగి, తోరణ యంత్రద్వారములు కలిగి, మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండెను. అయోధ్య నగరమందలి వీరులు యుద్ధనేర్పరులై, రాజనీతి గలవారై, వైరి గర్భ నిర్భేదకులై, నిరంతరం విజయశీలురై అప్రమత్తులై ఉండిరి. ఆ నగరమందలి అంగనామణులు హంస గజగామినీలు పద్మపత్రాయత లోచనులై, విపుల శోణిత్వము, విశాల కుటిత్వము, సూక్ష్మ మధ్యత్వము, సింహకుచ పీనత్వము కలిగి రూపవతులనియు, శరీరవతులనియు, గుణవతులనియు ఖ్యాతి కలిగి ఉండిరి. ఆ నగరమందలి వేలయాండ్రు నృత్యగీత సంగీతాది కళా విశారదులై, ప్రౌఢులై, వయోగుణ రూప లావణ్య సంపన్నులై, సదా మోహన ఆశాలంకృత ముఖ శోభితులై ఉండిరి. ఆ పట్టణ కులాంగనలు పతిశుశ్రూష పారాయణులై, సద్గుణాలంకార భూషితులై, సిద్విలాస హాసోల్లాస పులకాంకిత శరీరులై ఉండిరి. పురంజయుడు శ్రీరంగమున కార్తీక మాసం వ్రతాచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖముగా చేరెను. పురంజయుని రాక విని పౌరజనాదులు మంగళ వాయిద్య
తుర్యధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతర్పురమున ప్రవేశపెట్టిరి. అతడు ధర్మాభిలాషయై దైవభక్తి పారాయణుడై రాజ్యపాలన మునర్చుచు కొంతకాలము గడిపి వృద్ధాప్యం వచ్చుటచే ఐహిక వాంఛలను వదులుకొని తన కుమారునికి రాజ్యభారములు అప్పగించి పట్టాభిషిక్తుణ్ణి చేసి తాను వానప్రస్థ ఆశ్రమము స్వీకరించి అరణ్యమున కేగెను. అతడా వానప్రస్థ ఆశ్రమం నందు కూడా ఏటేటా విధి విధానముగా కార్తీక వ్రతం ఆచరించుచు క్రమక్రమంగా శరీరమును అడుగుటచే మరణించి వైకుంఠమునకు పోయెను. కావున ఓ అగస్త్య, కార్తీక వ్రతం అత్యంత ఫలప్రదమైన మహత్యం కలది. దానిని ప్రతి వారును ఆచరించవలెను. ఆ కథను వినిన వారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. త్రయోవింశ అధ్యాయము 23వ రోజు పారాయణం సమాప్తం.